బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగనుంది. తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ కు కార్మికులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపునకు అంగీకరించిన నిర్మాతలు షూటింగ్స్ కు కూడా నిలిచిపోనున్నాయి. వేతనాల పెంపుపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. తాజాగా ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ లో అన్ని సినిమాలు షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన షూటింగ్లను పూర్తి చేసేందుకు 2 రోజులుగా సమయం కేటాయిస్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ స్పష్టం చేశారు. టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగనుంది. తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ కు కార్మికుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపునకు అంగీకరించని నిర్మాతల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. వేతనాల పెంపుపై ఇరు వర్గాల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ కు సహకరించకుండా శుక్రవారం నుంచి షూటింగ్స్ అన్ని నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్లో కూడా ఆదేశించారు. తాజాగా ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ లో అన్ని సినిమాలు షూటింగ్స్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము గత కొన్ని రోజులుగా ఈ ఛాంబర్ కి యూనియన్ పర్సన్స్ కి కార్మికులకి మధ్య చర్చలు ఫలించలేదు. చాలా ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే 30% ఒకేసారి పెంచాలి అంటే మాకు కష్టంగా ఉంటుందని ప్రొడ్యూసర్లు, మాకు రెంట్లు పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, సో కన్ఫర్మ్ గా మీరు ఎవ్రీ ఇయర్ పెంచుతానన్నారు కాబట్టే మేము ఇప్పుడు అడుగుతున్నాము. సో ఒకసారి మీరు పెంచినట్లయితే ఎవ్రీ ఇయర్ కి 10% పెంచితే ఇప్పుడు ఒకేసారి బర్డెన్ అనేది 30% అవ్వదు కదా అని చెప్పేసి కార్మిక యూనియన్
సెక్రటరీయే కానీ ప్రెసిడెంట్లే కానీ యూనియన్ పర్సన్స్లే కానీ మాట్లాడడం జరిగింది. నిన్న కూడా మన బీఆర్కే న్యూస్ లో కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న డైరెక్ట్ గా పర్సన్స్ తో ఎవరైతే ఈ సినీ కార్మికులు ఉన్నారో, యూనియన్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు ముఖి మాట్లాడడం జరిగింది. సో ముఖాముఖి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, మేము నెలలో ఒక 10 రోజులు మాత్రమే చేయగలుగుతున్నాము, మాకు ఆ 10 రోజులే వర్క్ ఉంటుంది, ఆ 10 రోజుల్లో మాకు కనీసం ఇట్లా అమౌంట్ రాకపోతే, కావాల్సిన అమౌంట్ రాకపోతే మేము పే చేసుకోలేని పరిస్థితి ఉంది, పిల్లల ఫీజులు పే చేసుకోలేకపోతున్నాము, రెంట్లు పే చేసుకోలేకపోతున్నాము, ఇలాంటి ఇబ్బందులు మాకు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది విజయ. ఉమా, చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. అయితే 30% పెంచమంటున్నారు కదా, దాంట్లో ఏమైనా 25కి కానీ 20కి కానీ ఏదైనా సర్దు మరిగించి చేసే అవకాశం ఏం లేదంటారా అసలు? లేదు విజయ, వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు 3 years అనేది డిలే చేశారు. సో ఈ 30% అనేది మేము ఒకసారి చెప్తుంది కాదు, కోవిడ్ కి ముందు కూడా మేము చెప్పాము. అప్పటి నుంచి మామూలుగా 10% ఎవ్రీ ఇయర్ 10% పెంచితే ఇప్పుడు మాకు 30% బర్డెన్ వాళ్ళకు ఉండేది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఉన్న ప్రొడ్యూసర్స్ మీద ఈ బర్డెన్ పడేది కాదు. అప్పుడున్న ప్రొడ్యూసర్స్ అప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల మీద ఈ ఎఫెక్ట్ కొంత ఉండేది. సో ఇప్పుడు మొత్తం బిల్లని మేము పడమంటలేదు, బట్ కాకపోతే మా పర్సంటేజ్ అనేది పెంచడం అనేది న్యాయం, ప్రతి చోట అలానే జరుగుతుంది. సో మనం నిన్న మాట్లాడడం జరిగింది. చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పెట్టుకోవడం జరిగింది. సో రూల్ ప్రతి ఇయర్ కి 10% అనేది పెరగడం అనేది. సో మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము, అప్పటి నుంచి ఇట్లా జరుగుతూనే ఉంది. బట్ ఇది 3 years అనేది పెంచకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో మిగతా చెన్నై కానీ కాలీవుడ్ మిగతా ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పే మాట మనం రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. ఏంటి అంటే కనుక, లేదు అక్కడ కూడా సేమ్ ఇంతే కాస్ట్లు ఉన్నాయి, సో మనకు కూడా వాళ్ళకి అలానే పెంచుతున్నారు, మనకు కూడా పెంచాలి అని అంటున్నారు. బట్ ప్రొడ్యూసర్ సైడ్ మాట్లాడితే కనుక అక్కడ అది పెద్దది, సో మనం సపరేట్ అయ్యి వచ్చాము, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంత బడ్జెట్స్ అనేది ఒకేసారి 30% అనేది పెంచే పరిస్థితి లేదు అంటే. ఇంకొక మాట కూడా వీళ్ళ సైడ్ నుంచి వినిపిస్తుంది, ఇప్పటికే 90 లక్షలు అనేది చెల్లించాలి అని చెప్పేసి చెప్తున్నారు కార్మికులకి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 90 లక్షలు చెల్లించాలి. అది ఎందుకంటే పాత ప్రొడ్యూసర్స్ నుంచి, పాత సినిమాల నుంచి రావాల్సిన అమౌంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు విజయ్. అంతేకాదు కార్డ్స్ తీసేసే అనే ఒక పాయింట్ కూడా మనం రేస్ చేయడం అడగడం జరిగింది. సో కార్డ్స్ తీసేస్తే 4 లక్షలు 5 లక్షలు పెట్టి కార్డ్స్ కొనుక్కోకుండా ఉంటే కనుక ఎవరైనా వచ్చి వర్క్ చేయొచ్చు, అప్పుడు మీకు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా అంటే, ఎవరిని అయితే వాళ్ళని తీసుకొని వస్తే రేపొద్దున వాళ్ళు ఏదైనా షూటింగ్స్ లో ఐటమ్స్ తీసుకెళ్లిపోయినా, లేదేమైనా హీరో హీరోయిన్స్ కి థ్రెట్ చేసినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మాదే అవుతుంది. కాబట్టి ఒక యూనియన్ అనేది ఉంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా అయినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము, ఒక వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి యూనియన్ ఉండడం వల్ల మాత్రమే ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు విజయ. ఇది ఈ సమ్మె అసలు ఎప్పటి వరకు కొనసాగవచ్చు, దీన్ని అసలు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అంటారు, ఏమన్నా ఐడియా ఉందా దీనిపై? లేదు విజయ, ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. పెద్దలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు ప్రొడ్యూసర్స్. మాకు అసలు హిట్లే లేవు, మహా భారీ హిట్లు ఉంటే అప్పుడు మాత్రమే ప్రొడ్యూసర్స్ కి రిటర్న్స్ వస్తున్నాయి. 10 కోట్లు 12 కోట్లు ఒక సినిమా, చిన్న సినిమాకి మేము 10 కోట్లు 12 కోట్లు పెట్టి మేము సినిమా తీయడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఇంత బడ్జెట్ పెంచలేము, మేము ఇంత ఎఫర్ట్ చేయలేము, ఇప్పటికే డీజిల్ బిల్ దగ్గర నుంచి ట్రావెలింగ్ బిల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే, చిరంజీవి దగ్గరికి ఈ విషయం వెళ్ళినట్టు తెలిసింది, తను ఏమైనా స్పందించారా మళ్ళీ? లేదు విజయ, మనం చూస్తే గనక చాలా మంది చిరంజీవి గారి దగ్గర వెళ్ళారు, ఆయన కార్డ్స్ తీసే విషయాన్ని ఒప్పుకున్నారు, పర్సంటేజ్ బేస్ ఒప్పుకున్నారని ఇట్లాంటి కొన్ని రూమర్స్ బయటకు వచ్చిన దాని పరంగానే చిరంజీవి గారు క్లియర్ గా ట్వీట్ చేయడం జరిగింది. నేను ఎలాంటి ఇది ఒప్పుకోలేదు, నేను ఎలాంటిది మాట్లాడలేదు, ఎందుకంటే ఇది ఒక మనిషితో తీసుకునే ఒక డెసిషన్ కాదు, దీనికి ఒక ఛాంబర్ ఉంది, ఒక కమిటీ ఉంది, ఒక యూనిటీ ఉంది, దాని త్రూ మాత్రమే వెళ్తుంది. నేను ఇండివిజువల్ పర్సన్స్ అనేది దీనికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇంకొకళ్ళు ఇండివిజువల్ పర్సన్స్ తీసుకునే ఒక ఇది కాదు, డెసిషన్ అనేది కాదు, ఇది అందరు కలిపి ఒక దానికి సంబంధించిన ఒక యూనిటీ ఉంది కాబట్టి, ఛాంబర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి డెసిషన్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇది ప్రొడ్యూసర్స్ కి వీళ్ళకి మధ్య ఉన్న ఇది కాబట్టి మధ్యలో హీరోస్ ని తీసుకొని రాకోకుండా డెసిషన్ వీళ్ళ మధ్యనే ఉంటుంది. ఎందుకంటే ఏ హీరో కూడా దీనిలో ఇన్వాల్వ్ అనేది అవ్వరు, ఎందుకంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ట్రావెల్ చేయాల్సింది ప్రొడ్యూసర్స్ అండ్ కార్మికులు. మనం నిన్న కూడా మాట్లాడడం జరిగింది, దీని వల్ల మీకు నష్టం కలుగుతుంది, మీరు వర్క్స్ ఆగిపోవడం వల్ల మీకు అమౌంట్ రావట్లేదు, వాళ్ళకి షూటింగ్స్ లాస్ వస్తుంది. బట్ ఒక కొలిక్ అనేది వస్తే బాగుంటుందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, మాకు పర్సంటేజ్ పెంచకుండా మేము ఒప్పుకునే పరిస్థితిలో లేము, మేము ఎక్కడి వరకైనా వెళ్తాము అనే
మాటలు వినిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా.